కళ్ళు విక్రయించిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళంతా కూడా కళ్ళు దాగిన వాళ్ళంతా అస్వస్థతకు గురయ్యారు. ఒకరు చనిపోయారు, మోతిరామ్ నాయక్ అనే వ్యక్తి. అలాగే దాదాపు 30 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రికి పాలైన పరిస్థితి ఉంది. వారందరినీ కూడా బాన్స్వాడ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. పర్వయ్య, కొండయ్య, వీరు ఈ ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉంటే వాళ్ళని కూడా బాన్స్వాడ ఆసుపత్రికి తరలించారు. ముందస్తు జాగ్రత్తగా అక్కడ స్థానికంగా కూడా ఒక బీర్పూర్ పిహెచ్సి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఎంఆర్ఓ ప్రసాద్ అక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఉన్నతాధికారులు కూడా నివేదిక ఫోన్ ద్వారా సమాచారం అందించిన సమాచారం అవుతుంది. మొత్తానికైతే ఏదైతే క్లోరోఫామ్, డైజోఫామ్ ఎక్కువగా కలిపినందువల్ల ఈ కల్తీకల్లు మొత్తం తాగి ఇబ్బందులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం చూసిన వెంటనే అది అక్కడ స్థానికంగా ఆందోళనకు గురవుతున్నారు, కలకలం రేగుతోంది. మొత్తం చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి కళ్ళు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులంతా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విఘ్నేష్, కల్తీ కళ్ళు విక్రయిస్తున్నటువంటి వారిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఈ ఇద్దరు ఎవరైతే సహాయగౌడ్ మరో వ్యక్తి ఇద్దరు యజమానులు ఉన్నారు, ఈ కళ్ళు దుకాణం నడిపిస్తున్న వారు, వీరిద్దరు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దాంతో పాటు వీరు పోలీసులకు సమాచారం అందించిన నేపథ్యంలో కాంప్రమైజ్ కోసం కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒక విధంగా పొలిటికల్ నాయకులను, ఎవరైతే రాజకీయ నాయకులను ఆశ్రయిస్తూ కాంప్రమైజ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తం మనకైతే నిన్న పెన్షన్స్ డబ్బులు నిన్నటి నుంచి పంపిణీ జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో. ఈ నేపథ్యంలో డబ్బులు అందరి దగ్గర, చాలా మంది దగ్గర ఉండడం వల్ల పెన్షన్స్ వచ్చిన డబ్బులు రావడం వల్ల చాలా మంది కళ్ళు దుకాణాలకు అక్కడ స్థానికంగా కళ్ళు తాగేందుకు ఎక్కువగా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో యజమానులు కళ్ళులో క్లోరోఫామ్ కావచ్చు, డైజోఫామ్ ఇట్లాంటి మత్తు పదార్థాలు ఎక్కువగా కలపడం వల్ల, డోస్ పెంచడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మొత్తానికైతే ఇట్లాంటి కల్తీ కళ్ళను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని, ఈ క్లోరోఫామ్, డైజోఫామ్ ఎక్కువగా కలపకుండా చూడాలని చెప్పి, నాణ్యమైన కళ్ళును విక్రయించాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విఘ్నేష్.